బిగ్ బాస్ సీజన్ 9 లైవ్‌లో ఈరోజు తనుజకి డీమన్ పవన్ 143 అని చెప్తాడు. అయితే ఇంతకీ లైవ్‌లో ఏం జరిగింది అంటే సంజన డీమన్ పవన్‌ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు డీమన్ చాలా నొప్పిలేస్తుంది అంటే, "నొప్పిలేస్తుందా? నీ ముక్కు గిల్లితే నొప్పిలేస్తుందా? లేకపోతే నీ నడుము గిల్లితే నొప్పిలేస్తుందా?" అనేసరికి ఇంతలో తనుజ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. అప్పుడు డీమన్ దాన్ని పిలిచి దాని ముక్కు గిల్లు నువ్వు అని చెప్తాడనమాట సంజనకి. "ఏ నీది గిల్లకూడదా? నిన్ను గిచ్చకూడదా?" అని సంజన ఇంకా డీమన్‌ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు తనుజని డీమన్ పవన్ పిలుస్తూ ఉంటాడు. అప్పుడు సంజన అంటుంది, "తనుజ నువ్వు నేను పవన్‌ని ఇరిటేట్ చేస్తున్నామంట. కంప్లెయింట్ చేస్తున్నాడంటే, మరి వాడు చేసేదేంటి? వాడు మనల్ని ఇరిటేట్ చేయట్లేదా?" అని తనుజ సమాధానం చెప్తుంది. అప్పుడు పవన్ తనుజని "ఇటు రా తనుజ" అని పిలిచేసరికి పాపం తనుజ చాలా క్యూట్‌గా నడుచుకుంటూ పవన్ దగ్గరకొస్తుంది. ఇక పవన్ అంటాడు, "నేనేమన్నాను? నేను నిన్నేమని ఇరిటేట్ చేశాను? 143 నేను ఫ్రీ అన్నాను. 456 నేను నీకు ఫిక్స్ అని చెప్పాను. అంతే కదా! దానిలో తప్పేముంది" అని ధీమన తనూజకి చెప్పకనే 143 అని చెప్పాడనమాట. ఇక చెప్పి ఆగకుండా తనూజ ముక్కుని గిల్లి అక్కడి నుంచి పారిపోతాడు. ఇక ముక్కు గిల్లి పారిపోగానే సంజన అంటుంది అప్పుడే కళ్యాణ్ వచ్చేసరికి, "కళ్యాణ్ తనూజ ముక్కు గిల్లేసాడు డీమన. అలానే 143 నేను ఫ్రీ అని చెప్పి తనూజకి చెప్తున్నాడు. తనూజకి నొప్పిలేస్తుందంట ముక్కు పాపం నువ్వు రా" అని చెప్పి డీమన్ పవన్ డీమన్ పవన్‌ని కొట్టడానికని చెప్పి సంజన ఎవరు కళ్యాణ్‌ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అయితే ముక్కు గిల్లేసిన తర్వాత చాలాసేపు తనూజ ఆ ముక్కును పట్టుకొని అలానే అక్కడ సోఫా దగ్గరే నిలబడి ఉండిపోతుంది. ఇక కళ్యాణ్ వచ్చి పవన్‌ని పరిగెట్టుకుంటూ వెళ్తే ఇక సంజన కూడా వెళ్ళి వీళ్ళందరూ పవన్‌ని కావాలని కింద తోసేసి వాడి ముక్కుని లాగమని తనూజకి చెప్తూ ఉంటారనమాట. అయితే హౌస్‌లో ఈరోజు అంటే ముందు నుండి రీతు ఉన్నప్పుడు డీమన్ తనూజతో మాట్లాడేవాడు కానీ టామ్ అండ్ జెర్రీ లాగా వీళ్ళిద్దరు ఉండేవారు కాదు. ఇలా కళ్యాణ్ అలానే రీతు ఉండేవాళ్ళు క్లోజ్‌గా. ఇప్పుడు ఇప్పుడు తనుజ అలానే పవన్ ఏదైతే ఉంటున్నారో ఫ్రెండ్లీగా అది చాలా బావుంది చూడ్డానికి. ఇద్దరు టామ్ అండ్ జెర్రీస్‌లా ఒకరి కోసం ఒకరు మాట్లాడుకోవడం గానీ, కౌంటర్స్ అంటే తనూజ పైన డీమన్ వేసే కౌంటర్స్ మాత్రం చాలా ఫ్రెండ్లీగా, చాలా క్యూట్ కౌంటర్స్ అనిపిస్తున్నాయి. సో, చూడ్డానికి చాలా చాలా బావుందనమాట వీళ్ళ బాండింగ్. మేబీ ఫస్ట్ నుంచి కూడా అలా ఉండుంటే ఇంకా వీళ్ళిద్దరూ అంటే డీమన్ ఇంకా మంచిగా ఎలివేట్ అయ్యేవాడు. సో, రీతు ఫ్రెండ్‌షిప్‌లోని ఉండిపోవడం వల్ల కొన్నిసార్లు బయటికి రాలేదు, ఓపెన్ అప్ అవ్వలేదు గేమ్ విషయంలో అనే టాక్ కూడా వచ్చింది పవన్ పైన. ఈ వారం పవన్ ఉన్న విధానం మాత్రం హౌస్‌లో ఎక్సలెంట్ అని చెప్పాలి. ఒకవైపు టాస్క్‌లు గానీ, ఇంకోవైపు తనుజతో ఉండే విధానం గానీ, సంజన గారితో అక్క, అక్క అని ఉండే బాండింగ్ గానీ, ఇమ్మాన్యుయల్‌తో టైమ్ స్పెండ్ చేయడం ఇదంతా కూడా సూపర్‌గా అనిపిస్తుంది. అంటే ఉన్న 5 మందితో కూడా చాలా చక్కగా ఉంటూ ఆయన ఎలివేషన్ అనేది ఒక టాప్ లెవెల్‌లోకి వెళ్తుంది. దానివల్ల డీమన్ పవన్ ఓటింగ్ కూడా పెరుగుతుంది బయట. సో, ప్రెజెంట్ హౌస్‌లో తనుజతో చేస్తున్న ఈ ఫన్ మాత్రం సూపర్బ్‌గా ఉంది. దాంతో సంజన గారు కూడా యాడ్ అవ్వడం వల్ల తమ్ముడు, అక్క ఇద్దరు కలిపి తనుజతో ఫన్ చేస్తున్నారు. మధ్యలో కళ్యాణ్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. మరి మీకేమనిపిస్తుంది పవన్‌పై కామెంట్స్‌లో చెప్పండి.